హాయ్ అండి. చెప్పాం కదా! నయాగరా వచ్చాము. ఆ రోజు 'మేడ్ ఆఫ్ మిస్ట్' చూసుకొని, అదే రోజు ఈవినింగ్ ఒక హోటల్ తీసుకొని, అక్కడ అందరం ఫ్రెష్ అప్ అయ్యి, ఇంకా ఆకలిగా ఉంటే అందరం ఇంకా ఫుడ్ తినటానికొచ్చామండి రెస్టారెంట్‌కి. 'హిమాలయన్ ఇండియన్ కిచెను.' మాకు హోటల్‌కి 2 మినిట్స్ వాక్ బ్యాక్ సైడే ఇండియన్ రెస్టారెంట్స్ అయితే వరుసగా చాలా ఉన్నాయండి. దాంట్లో మేము ఈ హోటల్ చూజ్ చేసుకున్నాము. పర్లేదండి ఫుడ్ ఈ హోటల్‌లో గూడా బానే ఉంది. ఎవరైనా కంఫర్ట్ ఇన్ హోటల్ తీసుకున్నప్పుడు ఇక్కడికొచ్చి తీసుకోండి ఫుడ్డు బాగుంది. ఫుడ్డంతా అయిపోయిందండి. తినేసాక ఇంక బయటికిట్లా వచ్చామనమాట. ఇక్కడి నుంచొచ్చేసి గోట్ ఐలాండ్‌కెళ్తున్నాము. గోట్ ఐలాండ్‌లో మొత్తం ఇంక నయాగరా 'మేడ్ ఆఫ్ మిస్ట్', ఈ గోట్ ఐలాండు ఇవన్నీ ఏందంటే ఒకే పార్కులో పెద్ద పార్కనమాట ఇది. పక్క పక్కనే ఉంటాయి మనకి. మొత్తం 3 పార్కులుంటాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనము గోట్ ఐలాండ్‌కెళ్ళిపోదాము రండి. ఇదిగో ఇప్పుడు మేము గోట్ ఐలాండ్‌కెళ్తున్నాము. ఇక్కడొచ్చేసి ఇదిగో చూడండి. బ్రిడ్జ్ టు గోట్ ఐలాండ్, కేప్ ద విండ్స్, టెర్ఫిన్ పాయింట్ ఇంకా అన్నీ 3 సిస్టర్స్ ఐలాండ్ మొత్తం దీంట్లోనే ఉంటాయన్నమాట. మన ఓపిక ఇవన్నీ తిరిగి చూసుకుంటూ ఇదిగోండి అట్లాగా ఇంక ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ అవతల పక్కకి దాటి వెళ్ళిపోవాలన్నమాట. ఈ నయాగరా రివర్ అండి ఇది. ఫాల్స్ అనేది కిందకి పడుతూ ఉంటది అటు సైడు. మీకు లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశా గదా దగ్గరగా. ఇది ఇంకా దగ్గరగా వెళ్తామండి. అసలు మనకి పక్కనే ఉన్నట్టు అనిపిస్తది అది గూడా. అసలు చాలా బావుంది. కానీ గోట్ ఐలాండు ఈ బ్రిడ్జ్ దాటి అంత దూరం ఎలా అంటే చాలా దూరం నడిచయితే వెళ్ళాలండి కొద్దిగా. కానీ కష్టపడినందుకు ప్రతిఫలం అయితే ఎంత బాగుందంటే మీకు ఇంకా ముందు వీడియోలో చూపిస్తా చూడండి. చాలా బాగుంది. ఇదిగో చూడండి అక్కడ సన్‌సెట్ ఎంత బాగుందో అసలు. సన్ అలా లోపలికెళ్ళిపోతా, కిరణాలు బయటకి కనపడతా, అక్కడేదో పొగ మంచులాగా వస్తా, అసలెంత బాగుందో చూడండి అసలది వ్యూ. అటు సైడ్ అంతా కెనడా అనమాట. మీకు ఒక వీల్ లాగా కనపడుతుంది చూసారా? అదంతా కెనడా. మీకు ఈ పొగల వల్ల కనపడుతుందో లేదు సరిగా. ఆ బ్రిడ్జ్ దాటి ఇంకా ఆ సన్‌సెట్ చూసుకొని బయటకొచ్చాము. ఇట్లాగా ముందుకొచ్చేసామండి. అదిగోండి నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్ అనమాట. ఇంక ఇదే గోట్ ఐలాండ్. ఇంక మొత్తము ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత దీన్ని అంతటిని గోట్ ఐలాండ్ అంటారంట. దీంట్లోనే మనకి అక్కడక్కడ చూడండి ఈ రూట్ ఎంత బాగుందో. అసలు ఏదో ఒక అడవిలో నడుచుకుంటూ చుట్టూ చెట్లు, అసలు ఆ పక్కన మీకు సౌండ్ వస్తా కూడా బాగుంటుంది. ఇదిగో చూసారా ఇది ఎంత బాగుందో. ఇదంతా అసలు ఫీల్ ఎంత బాగుందనండి అసలు. చూస్తుంటే అలా అసలు అక్కడి నుంచి వాటర్ నాకైతే 'బాహుబలి' సినిమానే గుర్తొస్తుంది మొత్తం ఇదంతా. ఇదిగో అది చూడండి అక్కడ మీకు జూమ్ చేస్తాను. ఆ రంగు రాట్నమా అది తిరిగేది చూడండి ఎంత బాగా కనపడుతుందో. బాగుంది. ఇది ఒక వ్యూ అన్నమాట. ఇంకా కిందకి వెళ్తే ఇంకోటి ఏదో ఉందంట చూద్దాం రండి. ఇదిగో చూడండి ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో వ్యూ. అసలు చాలా బాగుంది ఇది కూడా మొత్తం. అసలు ఇక్కడైతే ఒక మినీ చిన్న ఫాల్స్ లాగా అక్కడక్కడ వస్తా చాలా బాగుంది. ఎంత ఫోర్స్ గా వస్తుందో అసలు వాటర్ చూడండి. ఎంత బాగుందో చూడండి. ఇంకా కింద అయితే ఇక పైనుంచి కింద పడేటట్లుంటాయి. ఇక్కడ చిన్నది అన్నమాట వ్యూ. సరే ముందుకెళ్ళి చూద్దాం రండి. అసలు ఇది కూడా ఎంత బాగుందో చూడండి. ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి అన్ని కూడా. చాలా బాగుంది అసలు ఈ వ్యూ కూడా. ఫొటోస్ అయితే ఎన్ని వస్తున్నాయో అసలు. రండి ముందుకెళ్దాం ఇంకా. ఇదిగో చూడండి చాలా దగ్గరకు వచ్చాము. చూడండి చాలా దగ్గరకు వచ్చాము. మీకు అక్కడ లైటింగ్ వచ్చేసి ఈ ఫాల్స్ మీద పడతాయి అన్నమాట. ఇంకా బాగా కనపడతాయి మీకు. ఇదిగో వ్యూ పాయింట్ మొత్తం ఇదే గోట్ ఐలాండ్ కి సంబంధించిన వ్యూ పాయింట్.
ఇదిగో చూడండి, మీకు కింద ఆ రెడ్ కలర్‌లో కనిపిస్తుందా? అది కేవ్ ఆఫ్ విండ్ అండి. ఇదిగో ఈ వాటరే సేమ్ అక్కడికెళ్ళి మనం నుంచుంటే ఆ వాటర్ మన మీద పడతాయన్నమాట. అది క్లోజ్‌లో ఉంది. టైం లేదు మనకి. అందుకే ఈరోజు చూసుకోలేదు. రేపు మార్నింగ్ ఎళ్తాం అక్కడికి. దాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. దాన్ని మిస్ కావద్దు, చూడండి. అసలు మా కిడ్స్ అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఊహించలేదు వాళ్ళు కూడా ఇట్లా ఉంటదని. ఎప్పుడో చిన్నప్పుడు చూసారు కదా! అసలు చాలా బాగుంది మమ్మీ అంటా ఉన్నారు. మా చిన్నోడు చూసారా, భయపడతా చూస్తున్నాడు. వంగి వంగి వాడికి భయంగా ఉందంట పాపం. ఆ, ఆ? లైటింగ్ వస్తుందంట చూడండి. ఇప్పుడు ఏమో అదిగో రెడ్ వచ్చింది చూడండి. రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో అన్ని ఆల్ మిక్స్ కలర్స్ పడుతున్నాయి మీకు. అటు సైడ్ ఉన్నోళ్ళకి బాగా కనపడుతుంది, కెనడా సైడ్ ఉన్నోళ్ళకి. గోట్ ఐలాండ్ నుంచి లూనా ఐలాండ్ 2 పక్క పక్కనే ఉంటాయండి. ఇదంతా లూనా ఐలాండ్ మనం చూసుకుంటున్న ప్లేస్ మొత్తం. అదిగో చూసారా లైటింగ్, అక్కడ లైట్ వేస్తారనమాట అలా కలర్స్తో. అక్కడ కెనడా సైడ్ నుంచి ఇటు సైడ్ వేస్తారు మనకి అమెరికా సైడు. ఇది వచ్చేసి ఇప్పుడు క్లోజ్లో ఉందండి. చెప్పాను కదా కేవ్ ఆఫ్ విండ్ అని చెప్పేసి. అది మార్నింగ్ మాట, ఇది ఓపెన్లో ఉంటుంది. అప్పుడు మార్నింగ్ అందరు ఇక్కడికి వచ్చి కూర్చొని ఒక రెస్టారెంట్ లాగా ఉంటుంది. కింద నుంచి ఇప్పుడు కొద్దిగా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చామన్నమాట. ఇదిగో పైన వ్యూ చూడండి ఎంత బాగుంది. ఇంకా పైన ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక స్టాచ్యూ ఉన్నారు, నికోలస్ టెస్లా అంట ఆయన స్టాచ్యూ ఉంది ఇక్కడ పెద్దది. ఇందాక చూపించాను కదండి, అట్లా అలా స్టెప్స్ ఎక్కుతూ పైకి రావాలన్నమాట. లూనా ఐలాండ్ అంటారు దాన్ని. ఆ గోట్ ఐలాండ్ తర్వాత ఇదిగో ఇక్కడ నుంచి అయితే మనకి వ్యూ చూడండి ఎలా కనపడుతుందో. కొంచెం హైట్లో కనపడతాం అన్నమాట. అది అక్కడ జనాలు కనపడుతున్నారో లేదో ఈ లైటింగ్లో మీకు. అక్కడ ఇందాక నిలబడి చూసుకున్నాము. అక్కడి నుంచి ఇదిగో ఇటు సైడ్ వచ్చామన్నమాట. ఇదిగోండి ఈ ప్లేస్ మీరు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది నాకు నైట్ చూసినప్పుడు అర్థం కాలేదు, వేరేదేమో అని అనుకున్నాను. దాని తర్వాత మాట్లాడతాను దాని గురించి. చూడండి ఎంతమంది జనాలు వచ్చారో. ఈ వ్యూ వచ్చేసి నికోలస్ టెస్లా దగ్గర ఫస్ట్ నిలబడ్డామండి. ఇంక ఇక్కడే ఫైర్ వర్క్ జరిగిద్ది కదా, ఇంక ఇది క్లిప్ తీసుకుందాం అనుకున్నాము. కానీ మా కిడ్స్ ముందెళ్ళి ఇంకా ముందు చాలా బాగుంది మమ్మీ రండి అని అంటే ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయామన్నమాట మేము. కానీ ఎవరైనా కూడా ఈ నికోలస్ టెస్లా స్టాచ్యూ దగ్గర నిలబడి ఫైర్ వర్క్ చూసుకోండి. మీకు ఈ ఫాల్స్ అదిగో ఆ ఫైర్ వర్క్స్ 2 కవర్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయిపోయింది. మేము ఈ ఫైర్ వర్క్స్ వచ్చేసి ఇక్కడికి వచ్చాం కానీ అంటే ఫాల్స్ పడలేదే అని నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. రెండిటిని తీసుంటే ఇంకా బాగా అద్భుతంగా ఉండేది కదా అని అనుకున్నాను నేను. అందుకని ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటారేమోనని ముందుగా మీకు చెప్తున్నాను, ఇట్లాగా వెళ్ళి అక్కడ ఆ పాయింట్ దగ్గర నుంచోండి అని. కానీ ఇవైతే మాత్రం మనకి ఎక్కడ నిలబడినా ఫైర్ వర్క్స్ అనేది మనకి ఈ ఏరియాల్లో ఎక్కడ నిలబడినా కనపడతానే ఉంటాయండి. మీకు ఇందాక చెప్పా కదా ఈ ఫాల్స్ గుర్తుపెట్టుకోండి అని. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అదేం ఫాలో. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా అంతా అయిపోయిందండి, అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడికి 2, 3, 4 బస్సుల దాకా వచ్చినాయండి. దీంట్లో చైనా, జపాన్, ఇంకా ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది వచ్చి దీన్ని చూసుకోవడానికి వచ్చినట్టున్నారు.
చాలా మందైతే వచ్చారనమాట. ఇట్లా కూడా రావచ్చు బస్సులేసుకొని అనిపించింది. ఇది సికాగో క్లాసికల్ కోచ్ అంట బస్ నేము. ఇంక అందరూ అయిపోయిందండి. ఎళ్ళిపోతా ఉన్నారు. ఇంక ఫైర్ వర్క్స్ జరిగి అయిపోయిన తర్వాత. ఇందాక చూస్తే చాలా మందున్నారా? మేము వచ్చేటప్పుడైతే మేము ముగ్గురమే నడుచుకుంటూ వస్తున్నామండి. అదే నలుగురము మేము నడుచుకుంటూ వస్తున్నాము. ఎవ్వరు లేరు. అక్కడ జనాలు కనపడ్డారు. అందరూ ఎక్కడికెళ్ళిపోయారా అని అనుకున్నాం మేమైతే ఒక క్షణంలో. అసలు ఇది నైట్ వ్యూ చూడండి ఎంత బాగుంది. ఇదైతే నాకు సముద్రంలో అలలొస్తుంటాయి చూసారా? అట్లాగా అలల్లాగా అనిపించింది నాకైతే అసలు. నయాగరాలో చూస్తూ ఉంటుంటే సముద్రం అలల్లాగా అనిపించింది. అలా వెళ్ళటము నైట్ వ్యూ బాగుంది. చాలా బాగుంది నైట్ వ్యూ కూడా. మిస్ కావద్దు. ఒకరోజు స్టే చేసుకొని ఫైర్ వర్క్స్, లైటింగు అన్నీ చూసుకోండి ఉండి. ఇదంతా నైట్ వ్యూ అండి. ఈవినింగ్ చూపించాను కదా, ఇంకంతా అయిపోయింది. మాకు 11:00 అయింది నైట్. ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఆ ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అదే మేము స్టే చేసిన హోటల్ కంఫర్ట్ ఇన్ అండి. ఇక్కడ నుంచి 2 మినిట్స్ వాక్లోనేనండి ఈ పార్క్. దీని లోపలే మేడ్ ఆఫ్ మిస్ట్, కేవ్ ఆఫ్ విండ్, బోట్ ఐలాండ్ ఇంకా అన్ని దీంట్లోనే ఉంటాయి. వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇక్కడ నుంచి మనకి ఎవరైనా వస్తే మీరు ఈ హోటల్స్ చూస్ చేసుకోండి. ఈ హోటల్ పక్కనే ఇదిగోండి ఈ రెస్టారెంట్స్ అనమాట. మురుగన్ హోటలు, మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సరేనండి, రేపటి వీడియోలో కేవ్ ఆఫ్ విండ్లో కలుద్దాము. ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఈ హోటల్ చూస్ చేసుకోండి, అన్ని దగ్గర ఉంటుంది. ఓకేనండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.